ఓం నమో నారాయణాయ నమ. గురువుగారు, ఈ కాలం మంచితనానికి విలువ లేదు అంటారు. మంచితనానికి విలువ ఉందా లేదా అని అడిగినారు తల్లి. మంచితనము అనేది దానికి మించిన సంపద ఇంకొకటి లేదు అని మన యొక్క సనాతన ధర్మ జ్ఞానంలోనే చెప్తుంది. ధర్మం సనాతనము సనాతనము సనాతనం ఎందుకు అనుకుంటున్నారంటే, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోలేదు. ఆ జ్ఞానం అంటే ఎప్పుడు ఉన్నటువంటి జ్ఞానమే అది. ఆ జ్ఞానం నిరంతరం సత్యంగా వెలుగుతూ ఉంటుంది. జ్ఞానానికి ప్రాణం ఆనందం, సంతోషం. అదే మనకిచ్చేటటువంటి మంచితనం. మంచితనము, మంచి అంటే సహజంగా ఎవరైనా ఇంటికి వెళ్తే దాహం అడిగితే మంచినీళ్ళు ఉంటే ఇస్తారా అంటారు. చెడ్డ నీళ్ళు మంచినీళ్ళు వేరువేరుగా ఉంటాయి, తాగడానికి మంచినీళ్ళు ఉంటాయి. కానీ మన నోటి నుంచి ఏ మాట వస్తుంది? కాస్త మంచినీళ్ళు ఇప్పిస్తారా? ఎలా వచ్చింది ఇది? సనాతన జ్ఞానంలో మనం నిక్షిప్తమైపోయి ఉంటుంది. ఎవరైనా ఇది అడుగుతారు, కాసంత మంచినీళ్ళు ఇస్తారా? అదేవిధంగా ఇంటికి అడుగుతులు ఏమంటారు? మంచినీళ్ళు తీసుకోండి అంటారు. ఎందుకు మంచినీళ్ళే తీసుకోని చెప్పాలి? నీళ్లు మంచిదా చెడ్డదా? అందులో వేరే బురద నీళ్ళు ఏమైనా ఇస్తారు తాగేదానికి? ఇవ్వరు కదా. మురికి నీరు, బురద నీరు లాంటివి ఇవ్వరు కదా. కనుక ఇది సనాతనమైనటువంటి జ్ఞానంలో ఇమిడిపోయింది కాబట్టి మన రక్తంలో, మన యొక్క మస్తిష్కంలో జీర్ణించుకొనిపోయింది కనుక మంచినీరు ఇస్తారా అంటారు. అమ్మ కాసంత మంచినీళ్ళు ఇవ్వండి. అది కూడా అమ్మనే అడుగుతారు, ఆయన అడగరు. తల్లి ఎవరైనా ఇంట్లో ఉంటే స్త్రీలే వస్తారు, నాయన కాస్త మంచినీళ్ళు తీసుకుంటావా అని అంటారు. కనుక మంచి అనే దానికి మన పంచభూతాల నుంచి ఏర్పడినటువంతా కూడా మంచి. ఈ పంచభూతాలు మంచిని బోధిస్తున్నాయి, మంచిని పంచుతున్నాయి, మంచిని చెబుతున్నాయి మానవుడికి. కానీ మానవులమైన కొందరు మాత్రమే గ్రహించలేరు. ఏందా మంచితనం? పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమ ఎడనియకయ్య కోనేటి రాయడ. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమ చెడనీక బ్రతికించి సిద్ధమంత్రమా. ఓం నమో నారాయణాయ. చెడనీక బ్రతికించి సిద్ధమంత్రమా చేరి నడచి రక్షించి దివ్యౌషధమా. వడివాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడియైన వీడని వెంకటనాథుడా. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమ పురుషోత్తమ. పురుషోత్తముడు, పురుషులలో ఉత్తముడు. అంటే పురుషుల సకల జీవరాశుల్లో ప్రాణమై ఉన్నవాడే పురుషుడు. పురుషుడు అంటే మనం భౌతికంగా లింగభేదం చెప్పుకోకూడదు. మగవాళ్ళ గురించి చెప్పారు, ఆడవాళ్ళ గురించి చెప్పలేదు, ఆడవాళ్ళు కూడా అనుకోకూడదు. అట్లా పురుషుడు అంటే ఎవరు? మనలో ఉన్న జీవుడు, పరమాత్మలో ఉన్న పరమజీవుడు. ఇది గ్రహించగలిగితే మనకు ఆనందం ఉంటుంది. ఆయన్ని తెలుసుకోవడమే మంచితనం. మంచితనం అంటే పరమాత్మను గురించి తెలుసుకోవడమే మంచితనం. పరమాత్మను గురించి తెలుసుకోవాలని అంటే పరమాత్మే మంచివాడు, అంతే కదా. ఎవరైతే నాయకుడు ఉంటాడో వాడు మంచివాడు, ప్రతి నాయకుడు చెడ్డవాడు. రెండే ఉండేది, ఇంకేం లేదు, మంచి చెడు. ఇప్పుడు ఒక ఊరిలో ఒక చంద్రయ్య అనే ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు వృద్ధాప్యంలోనే అతనికి
ఏదో చిన్న చిన్న భక్తి అలవడింది. అయితే అతను నిత్యం తన గ్రామంలో మంచి పనులు చేస్తూ మంచివాడుగా జీవించేవాడు. అందరూ మంచివాడు అనేవారు. ఆయనకు ఒక యువకుడు కొడుకున్నాడు. అతను కూడా తండ్రికి సహాయపడుతూ ఉంటాడు. వాళ్ళ నాయన చనిపోతూ ఒక్క మాట చెప్తాడు, నాయనా నేను నీకు సంపాదన ఏమి కూడబెట్టలేదు, ఆస్తులు కూడబెట్టలేదు, నీకు తగినంత ధనాన్ని కూడా నేను ఏమి ఇవ్వలేకపోయాను. ఎందుకంటే సామాన్య రైతుని కనుక. నీకు నేను ఇచ్చేటటువంటి గొప్ప సంపద ఏది అంటే, నీకు ఇచ్చేటటువంటి ధనరాశి ఏమంటే, నీకు ఇచ్చేటటువంటి సకల వజ్ర వైడూర్యాలతో సంబంధించిన సంపూర్ణమైన బంగారమయమైనటువంటి స్వరూపం ఏమిటంటే మంచితనము. నీకు మంచితనాన్ని మాత్రమే నేను ఇస్తాను, అది మాత్రమే నీకు ఇచ్చిపోతున్నాను, ఇంకా అంతకంటే నేనేమి ఇవ్వలేదు తండ్రి. నీవు కూడా ఈ మంచిని తీసుకొని అలాగే జీవించు అని చెప్పి ఆ తండ్రి కాలంలో కలిసిపోతాడు, అంటే మరణిస్తాడు. తండ్రి మాటకు విలువనిచ్చే భారతదేశపు ధర్మం తండ్రి మాటకు బిడ్డలు విలువ ఇవ్వాలి అని నిర్ణయించుకుంటారు. తండ్రి వాక్కు వారికి దైవం యొక్క వాక్కుగా వినబడుతుంది. కనుక ఆ యువకుడు అతని మనసంతా కూడా తండ్రి పోయాడనే బాధతో అల్లాడుతూ ఉంటాడు. కానీ తండ్రి చెప్పి మదిలో మిగిలిపోయి ఉంటుంది. అది నిరంతరం మంచి అంటే ఏంది, మంచి అంటే ఏం చెయ్యాలి ఇలా అనుకున్నప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఎదురుగా ఒక ఆలయ పూజారి వస్తూ ఉంటాడు. గురువుగారు, పూజారి గారు, మా తండ్రి మరణిస్తూ నీకు సకల సంపదలుగా ఇస్తున్నాను, అదే మంచిది అన్నాడు. అది మంచిది, సంపద ఎలా అవుతుంది బాబు? మంచితనం ఒక గంటలో వచ్చేది కానీ, ఒక రోజులో వచ్చేది కానీ, ఇలా కొన్ని రోజులకో కొన్ని సంవత్సరాలకు వచ్చేది కూడా కాదు. నీవు సంపాదించుకుంటూ పోతే, నీవు దాన్ని ఆచరిస్తూ పోతే ఎదురుగా అనేక సమస్యలు వస్తాయి. ఎన్నెన్నో ముళ్ళు గుచ్చుకునే అవకాశం ఉంటుంది. ఎంతో నిన్ను బాధలు పెట్టే సమయాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. కనుక వీటన్నిటిని నువ్వు దాటుకుని పోగలిగితే అప్పుడు మాత్రమే మంచివారు అనిపించుకుంటాను ఆయన సమాజంలో. లేదు అంటే మారిపోతే మధ్యలో వాళ్ళు మంచివాళ్ళు కాదు, చెడ్డు వాళ్ళు అంటారు. ఈ మంచి చెడుని తెలుసుకోవడం చాలా కష్టం. చెడ్డవాడు అనిపించుకోవడానికి ఒక క్షణం చాలు. ఎవరన్నా పోతుంటే వెధవాన్ని తిట్టినామనుకో, వాడు 10 తిట్లు తిట్టాడు. ఇంకేదన్నా అంటే మళ్ళీ మాటలు పెరిగి బూతులన్నీ వచ్చేస్తాయి నోట్లో. ఇది మంచివాడు కాదు, దుర్మార్గుడు అని లోకమంతా అనుకుంటాడు. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు.